వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. సూళ్లూరుపేట మండలం నాదెండ్లవారి కండ్రిగలో శుక్రవారం అక్రమంగా ఇసుక త్రవ్వకం జరుపుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు గ్రామంలోకి చేరుకున్నారు. బయట ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నట్టు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైట్ ను పరిశీలించిన ఎస్ఐ బ్రహ్మానాయుడు అక్రమ త్రవ్వకంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పర్మిషన్ లేకుండా ఇసుక ఇష్టారాజ్యం చేయడం, గ్రామం బయటకు రవాణా చేయడం చట్ట విరుద్ధమని, ఉల్లంఘన చేస్తే కేసులు తప్పవని స్పష్టం చేశారు. గ్రామంలో నివాస గృహ అవసరాలకే సంబంధిత అనుమతులతో మాత్రమే ఇసుక తీసుకోవాలని, అమ్మకాలు లేదా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బయటికి పోకూడదని చెప్పాను కదా, వచ్చినప్పుడే చెప్పా కదా, మీ ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు బళ్ళు ఏది అని క్లియర్ గా చెప్తున్నా కదా. ఎవరు తోలుతున్నారు బయటికి? కూలీల దాటి ఎక్కడ తోలుతున్నారు? అందరూ ఎందుకు డబ్బులు కమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇసుక అది ప్రవేశపెట్టినప్పుడు ఇసుక సంబంధించిన విధానం మిగతా వాళ్ళు ఏడున్నారు రండి. లేదా అదొకటో పాయింట్. మీకు నాదెండ్లవారి కంట్రీలో ఇలా లోడుకోవచ్చని మీకు ఏమైనా చెప్పారా? ఏమైనా ఆర్డర్ ఉందా? ఇప్పుడు కొన్ని ఆర్డర్స్ జారీ చేశారు, ఫలానా తోటలు ఊడుకోవచ్చు మండలానికి కొన్ని చెప్పారు. సరే, దాని ప్రకారం వాడుతున్నారు. సరే, ఇది పంచాయతీ ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ చేస్తున్నారు అనుకుందాం. మీ పంచాయతీ దాటి వెళ్ళకుండా అది ఒకటో పాయింట్. రెండవది, కమర్షియల్ పర్పస్ ఎవరు ఒకళ్ళు అమ్ముకోవడం కానీ ఇంకో మీ ఇంట్లో కట్టడానికి మాత్రమే, అంతేగాని ఏడైనా కాదు. కమర్షియల్ పర్పస్ అంటే ఒకరికి అమ్మే విధానం లేదు, ఇసుక ఫ్రీ. అది తెలుసా లేదా? ఏడైనా చెప్పాడు, ఎవరు చెప్పారా? ఫ్రీ చెప్పారని చెప్పారా? చూపించారు నాకు. ఎవరు చెప్పారా? మంచి మాట ఎవరా? మనిషి చెప్పిన వాళ్ళు ఎవరు?